కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పికొనగా ఉరకిన నోర్వకయుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు సేయకుము మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జునాయనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. మహాభారత యుద్ధము భయంకరంగా జరుగుతున్నది. ఒకవైపున సర్వ సైన్యాధ్యక్షుడుగా భీష్ముల వారు ఉన్నారు. భీష్ముల వారు అర్జునుడు ఎదురెదురు ఉభయ సేనలు ఎదురెదురుగా ఉండి యుద్ధము చేస్తూ ఉన్నటువంటి సమయంలో మూడు కాళ్ళ ముసలయ్యడు వాడు నేటికి ఎదిర్చి కృష్ణుడున్ క్రీడియు తల్లడిల్లిరవనిన్ అంటారు తిక్కనగారు మహాభారతం చేస్తూ. ఆ విధంగా భీష్ముల వారు వేస్తున్నటువంటి బాణ పరంపరకు శర పరంపరకు అర్జునుడు కృష్ణుడు తట్టుకోలేకపోతారు. అర్జునుడు రథములోనే సాగిలపడిపోయేసరికి భీష్ముల వారు ఉద్రేకముతో ఇంకా ఎక్కువగా బాణాలు వేస్తుంటే ఆ సన్నివేశాన్ని అర్జున్లో ఉన్నటువంటి సన్నగిల్లుతున్నటువంటి మనోధైర్యాన్ని గమనించినటువంటి కృష్ణ పరమాత్ముడు వెంటనే రథచక్రము తీసుకుని భీష్ముల వారి మీదకి పరిగెత్తారు. ఈ రథచక్రము నా సుదర్శన ఆయుధం వల్లే పనిచేసి ఈరోజు నిన్ను సంహరిస్తుంది అని చెప్పేసి ఒక్కసారిగా రథములోంచి ఎగిరి దుమికాడంట కృష్ణ పరమాత్ముడు. ఆయన దుమికేసరికి ఆయన చెవులకున్నటువంటి కుండలాలట పైకెగిరి ఆకాశమంతా కూడా నీల మేఘఛాయ రూపంలో మారిపోయింది. ఉరుకుతూ ఉంటే భుజం పైన ఉన్నటువంటి ఆ కండువా జారి పడిపోయింది. కడుపులో ఉన్నటువంటి 14 భువనాలు అతలాకుతలమైపోయాయి. అంతగా పరిగెత్తుతున్నటువంటి కృష్ణ పరమాత్ముని చూసినటువంటి అర్జునుడు ఒక్కసారిగా తాను కూడా రథం దుంకి కృష్ణ పరమాత్మునికి ఎదురుగా పోయి ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని బావా 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 ఆయన చంపొద్దు బావా, నేను యుద్ధములో ఆయన చంపుతానని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నా బలాన్ని నా శౌర్యాన్ని నా మనోధైర్యాన్ని సన్నగిల్లేటట్లుగా చేయొద్దు, వమ్ము చేయొద్దు బావా అని చెప్పేసి భగవంతుని యొక్క పాదాలు పట్టుకున్నాడు అర్జునుడు. ఆ సన్నివేశంలో భీష్ముడు అన్నాడంట, అయ్యా వదిలిపెట్టు, నన్ను సంహరించని, నాకు ఇంతకంటే ఏమి కావాలి, ఆ కృష్ణ పరమాత్ముని చేతిలో చావడం కంటే మోక్షం ఇంకేముంటుందని చెప్పేసి భీష్ముల వారు చెప్పారు. అంత అద్భుతమైనటువంటి ఆ సన్నివేశంలో యుద్ధ రంగంలో కూడా భగవంతుని చేతిలో ప్రాణాలు కోల్పోవాలని చెప్పేసి భీష్ముల వారు తహతహలాడిపోయారు. అది మన భగవంతుడు ఇచ్చినటువంటి వరము, మోక్షము కోరుకునేటువంటి వారికి భగవంతుడు చూపించేటువంటి రూపము అని చెప్పేసి భారతంలో వర్ణించారు.